AMPR separate, solar camera separate cameras, and AMPR camera white. ఇది స్టార్ట్ టైమ్ ఎండ్ టైమ్ అన్నీ వస్తాయి సార్. ఇక్కడ కంటిన్యూస్గా ఆల్ వెహికల్స్ సెపరేట్ సో ఎంటర్ 1 month లేట్ అనుకో. తీసుకున్నాం కాబట్టి డేటాబేస్ అంతా మన ఆఫీస్లో ఉంటుంది సార్. వీడియో కాల్ ఇస్ ఫర్ ద ఎంటైర్ సిస్టమ్ సార్. అండ్ సో దేర్ బి అలర్టెడ్ సార్. అక్షర్ క్విక్స్ ఆల్రెడీ మన దగ్గర 3 ఉన్నాయి సార్. అవి కూడా GPS ఫిట్టింగ్ చేయించాం సార్. అండ్ టెలివాచ్ మెన్ ఎఫర్ట్ తగ్గిపోతుంది సార్ ఆటోమేటిక్గా, బికాస్ మనకు ఆల్రెడీ టైం. నెక్స్ట్ కానీ సోలార్ కెమెరాస్ 10 సార్, ఎందుకంటే IP ప్రెజెంట్ వాడుతున్నాం సార్. ఇవి న్యూ బ్లూ కోడ్ వెహికల్స్ అండ్ బ్లూ కోడ్ వెహికల్స్ ఇతర, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత ఆయిల్ మిల్ అసోసియేషన్ వాళ్ళు, CMR షాపింగ్ మాల్ పట్టేసిన వాళ్ళు, అలాగే ఓల్డ్ వస్త్రభారత్, అలాగే డొమినోస్ అందరి డొనేషన్స్ తోటి ఈ కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఆధునీకరించి జయచంద్ర హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు PC, రామాంజనేయులు PC, ఇద్దరు ఆంజనేయులు బాగా కృషి చేశారు సార్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున సన్మానం తీసుకోవాలి. మెడికల్ అసోసియేషన్ తరఫున ఎవరున్నారా? నెక్స్ట్ ఆయిల్ మిల్ అసోసియేషన్ ముందుకు రండి. చందన షాపింగ్ మాల్, ప్రొద్దుటూరు టౌన్, అలా SPG 1 చర్చి, ఓల్డ్ వస్త్రభారతి క్లాత్ స్పాంటేనియస్గా మనం రెస్పాన్స్ టైం కూడా మనం మెషర్ చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య కేంద్రం ప్రొద్దుటూరు పట్టణం. ఈ యొక్క పట్టణాన్ని ఇంకా సురక్షితంగా మెరుగైన పోలీస్ సేవలు అందించే క్రమంగా దాతలు, ముఖ్య దాత అయిన CM సురేష్ నాయుడు గారు, ఇంకా ఇతర దాతల యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను 123 కెమెరాలు మేము సమకూర్చుకోవడం జరిగింది. అదే మాదిరిగా వీడియో వాలు, తర్వాత ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాసు,
తర్వాత వివిధ రకాల బ్లూ కోట్ వెహికల్స్, జీపీఎస్ ఎనేబుల్డ్ బ్లూ కోట్ వెహికల్స్, లాక్ మానిటరింగ్, ఎల్హెచ్ఎంఎస్ లాక్ అండ్ హౌస్ మానిటరింగ్ కెమెరాస్ కానీ, అలారమ్స్ కానీ ఇవన్నీ చేయమైంది. దీనివల్ల ఏంటంటే నేరాలు జరిగినప్పుడు నేరాలు నిరోధించడానికి ఇది పోలీసు వారికి అతి తక్కువ సమయంలో స్పందించి నేర నివారణకి నేరాన్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇందు మూలంగా మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం సురేష్ నాయుడు గారు మరియు ఇతర దాతరులందరికీ కూడా నా నమస్సుమాంజలి హృదయపూర్వక. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.